అన్నట్టుంది సిచ్యువేషన్. పసిపిల్ల కదా, అన్యం పుణ్యం తెలియని పసిపాపని చంపేసారు. చాలా బాధ ఉంది మేడం మాకైతే. 5 రోజుల నుంచి వెయిట్ చేసి ఎవరు ఇప్పుడు తెలిసిందంటే ఇంతమంది జనాలు పోయేస్తాం, వాడు ఎవడా తెలిస్తే ఇక్కడే చంపేస్తారు జనాలు, కానీ అని తీసుకెళ్ళారు కదా. అంటే ఎలాంటి శిక్ష వేయాలంటారు అబ్బాయి? చెప్తున్నాను కదా మేడం, మనిషికి ఒక అతిపోటు వేద్దాం, వాడికి నొప్పి వస్తుందా లేదా తెలిసిపోద్ది. మనకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేము మనము. ఆ పిల్ల అన్ని కత్తిపోట్లు పొడిచేటప్పుడు ఎంత అరిచింటుంది ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోండి. మనిషికి ఒకటే, ఎక్కువేం వద్దు. మనం కూడా మనకి నొప్పి అవుతుందా కాదా అప్పుడు తెలుస్తుంది. పిల్లలు అంటే ఆషామాష అనుకున్నారు జీవితం అంటే. చదువుకోమని పంపిస్తే ఇట్లాంటివి అవి మొత్తం ఫోన్ల ద్వారానే, ఫోన్లు చూస్తారు, ఖరాబ్ అవుతారు. ఆ ఫోన్ల నుంచి ఏమేమి నేర్చుకుంటుంటారో తెలియదు, కానీ అన్యం పుణ్యం తెలియని పసిపాపని అయితే అన్యాయం చేసి పోయిండాడు. అది సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి మైనర్ అని ఆలోచించొద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రోజు కళ్ళ ముందు తిరిగేటువంటి ఆ పిల్లగాడు ఈ విధంగా ఏమంటారు దీనిపైన? ఏంది మేడం? రోజు కళ్ళ ముందే తిరిగేటువంటి చిన్న పిల్లగాడు అలాంటి ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటారు? 20 కత్తిపోట్లు ఎట్లాంటి ధైర్యం వచ్చిందో తెలియదు మేడం. ఇగో పక్కన స్కూల్ ఉంది, అందులో 10th చదువుతుండు అమ్మాయి ఏమో 10 సంవత్సరాలు. ఆ రోజు స్కూల్ లేదు, ఇక్కడ చదవదు ఆ అమ్మాయి, హాస్టల్లో ఉంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ రోజు లేదని ఇంట్లో ఉన్నది. ఆడ దొంగతనం చేయనీకి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఈ బిల్డింగ్ మీద దుంకిండంట. దుంకి ఇక 24 ఫోర్టు వేసిండు, గొంతుకేసిండు, కడుపులకేసిండు. అయితే ఆ పిల్లగాని మీద అనుమానం లేక ఇంట్లో కిరాయికున్న ఆయన దగ్గరనే కిరాయికున్నోడే పొడిచిండని కిరాయికున్న ఆయనని పట్టుకపోయిర్రు. ఇవాళ దొరికిండాడు. అబ్బాయికి ఎలాంటి శిక్ష వేయాలి? 10వ తరగతి చంపాలే మేడం, చంపాలి. ఎందుకనంటే మీ అసలు ఆడపిల్లలకి మరి ఇంకో రోజు చంపుతాడు కదా. లేకపోతే పోలీసుల చేత కాకపోతే మీడియాల చేత కాకపోతే మాకు ఏరి మేము చంపేస్తాం మేడం. కాల్ చేయాలి మేడం, రోడ్డు మీద పెట్టి కాల్ చేయాలి. అలాంటి వాళ్ళు ఎందుకు మేడం ఇలాంటి జడ్జిమెంట్లు అవన్నీ అంత క్లియర్గా తప్పు చేసినప్పుడు ఎందుకు మేడం ఎక్కించుకోమంటాం? ఇక్కడ రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలు పెడితే అయిపోతుంది మేడం. ఎందుకు అనవసరంగా 10 రోజులు 4 రోజులు కారాగారి శిక్ష? పక్కన కన్నా భయం ఉంటుంది కదా మేడం అట్లా చేస్తే. ఒకళ్ళిద్దరు కాదు కదా, కొన్ని వేల మంది ఉన్నారు పిల్లలు అట్లా పాడైపోతున్నారు. అసలు ఎందుకు మేడం అసలు ఒక న్యాయం జరగాలంటే ఒక తప్పు చేసినప్పుడు వాడిని ఎమ్మడే శిక్షిస్తే కదా పక్కన భయం ఉండేది. కోర్టులు లాయర్లు అంటున్నారు కానీ పోలీసులు అన్నారు న్యాయమే కాదనట్ల, కానీ అట్లా చేసిన వాళ్ళకి ఒకళ్ళు చేస్తే అందరూ భయం ఉంటుంది. తీసుకెళ్ళి దాచిపెట్టి అక్కడ పెడితే వాడికి ఏం భయం ఉంటుంది మేడం చెప్పండి మీరు? పిల్లలు ఎట్లా పోతారు? ఈ కుక్కడి వల్ల మొత్తం అసలు భయంకరంగా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎమ్మడే వాళ్ళకి శిక్ష పడితే. దొంగతనం చేసి చూసి నన్ను కూడా అంత క్రూరంగా చంపడం ఏమంటారు? ఆ బాబు లెటర్ కూడా రాసుకున్నాడు మేడం, నేను ఇది చేయాలని లెటర్ కూడా రాసిండు బాబు. అంత పక్కగా ప్లాన్ తోటి ఉన్నాడు బాబు. ఆ చిన్న వయసులో ఆ పక్క ప్లాన్ ఉంటే ఇంకా ఎట్లా మేడం, ఎట్లా పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పు? అలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు కదా పక్కన వాళ్ళు చూసి కూడా. అది కరెక్ట్ కాదు మేడం, శిక్ష వేయాలి ఎమ్మడే మేడం, అంతే. అది జరిగితేనే భయం ఉంటుంది. కాకపోతే మీడియాలతోటి కాకపోతే మాకు వదిలేయండి మేడం, మేము పెట్రోల్ పోసి కాలబెడతాం. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు మేడం, మీలాక మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకా ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది. ఇంకా వేజీ అయినాక కూడా అదే పని చేస్తాడు.